హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రెజెంట్ అయితే నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్సు రిజిస్టర్ ఈరోజు మనం పక్కన కనబడుతుంది కదా, ఈ బస్సులోనే సీలేరు వరకు అయితే జర్నీ చేయబోతున్నాం. నర్సీపట్నం టు సీలేరు ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది. మన జర్నీలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకొకటి, చాలామంది బస్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే అడుగుతున్నారు. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అయితే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి అయితే అవుతుంది. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి డిస్ప్లే మీద కూడా వస్తూ ఉంటుంది, ఫాలో అయితే అవ్వండి. ఇప్పుడు మనకి నర్సీపట్నం నుంచి 2 బస్సెస్ అయితే ఉంటాయి మన సీలేరు వెళ్ళడానికి. ఇప్పుడు 6 అవుతుంది, 6కి ఒక బస్సు, 6:15కి స్టార్ట్ అవుతుంది. అండ్ 9:30కి ఇంకొక బస్సులో ఉంది. 2 బస్సెస్ అయితే ఉంటాయి మన సీలేరుకి. మార్నింగ్ 6 అవుతున్నా సరే ఇంకా లైటింగ్ అయితే రాలేదు, మొత్తం చీకటిగానే ఉంది. టైం అయితే 6:15 అయింది. 6:15కి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సీలేరు బస్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే దొరకలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అయితే సీలేరు వెళ్ళి బస్సులు అయితే వెళ్తాయి. చింతపల్లి సీలేరు, ఇక్కడేమో అనకాపల్లి చోడవరం అడ్డు రోడ్ బస్సులు అయితే ఇక్కడి నుంచి వెళ్తాయి. అండ్ ఈ జర్నీ మొత్తం 120 కిలోమీటర్స్ కదా నర్సీపట్నం నుంచి సీలేరు. ఫుల్ జర్నీ పడితే పెద్ద సినిమాలో అయితే ఉంటుంది. అందుకే నర్సీపట్నం నుంచి జీకే వీధి అని ఒక ఊరుంది, అక్కడికి 68-69 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడి వరకు ఒక పార్ట్, అక్కడి నుంచి సీలేరు వరకు ఒక పార్ట్ అయితే వస్తుంది. ఈ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సుని పల్లె వెలుగు బస్ కింద అయితే తిప్పుతున్నారు. బస్సు అయితే చాలా నీట్గా ఉంది, చూశారు కదా మీరు ఆల్రెడీ. ఇదంతా నీట్గా ఉంది బస్సు అయితే. రెండు సర్వీసులు ఉన్నాయని ఇందాక చెప్పాను. మార్నింగ్ 6:15కి, ఇంకొకటి 9:30కి. అది 9:30కి ఉన్నది తుని నుంచి అయితే వస్తుంది ఆ బస్సు, తుని టు సీలేరు. ఈ బస్సు నర్సీపట్నం టు సీలేరు ఇక్కడ బయలుదేరుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది. మనం కూడా ఈ జర్నీ సీలేరు వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ అయితే వచ్చేస్తాం నర్సీపట్నం. టికెట్ అయితే తీసేసుకున్నాము. నర్సీపట్నం నుంచి సీలేరు 120 కిలోమీటర్లు అంట. 120 కిలోమీటర్లకి 140 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ బస్సుని ఇక్కడ అల్ట్రాపల్లి వెలుగు బస్ కింద తీపుతున్నారు. ఉంది కదా అల్ట్రాపల్లి వెలుగు. చేతులు విండోలోంచి బయటికి పడితే మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. మనకి నర్సీపట్నం నుంచి చింతపల్లి వరకు పెద్దగా చూపించడానికి ఏముండదు. ఆల్రెడీ మన ఛానల్లో మీకు చూపించాను. చింతపల్లి నర్సీపట్నం బ్లాగ్ చేశాను, నర్సీపట్నం చింతపల్లి బ్లాగ్ అయితే చేశాను. చూపించడానికి అయితే పెద్దగా ఏం లేదు, ఆల్రెడీ మీరు చూసేశారు. రోడ్డు పక్కన మార్కెట్ అయితే జరుగుతుంది నర్సీపట్నంలో. అరటికాయలు, టమాటాలు అంతా జరుగుతుంది. మొత్తం టమాటాయే. ఇక్కడ టమాటా ఎక్కువ దొరుకుతుంది అది నర్సీపట్నం సైడ్. మొత్తం ట్రైన్స్లో పెట్టి అమ్ముతున్నారు. గబ్బాడ అనే ఊరికైతే వచ్చాము. మొత్తం మనకైతే ఇక్కడ మొత్తం అరటి కనబడుతుంది. మన కోనసీమలో ఎక్కువ చూస్తాం కదా, అలాంటిది ఈ ఏరియాలో అరటి అయితే ఎక్కువ కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు జనవరి 24 కదా, మనకి కోనసీమలో చూసుకుంటే మొత్తం గ్రీనరీగా కనబడుతుంది. అక్కడ రెండో పంట కూడా వేసే ఉంటారు, ఇక్కడ రెండో పంట అట్లాగే ఉండదు. సంవత్సరానికి ఒక పంట ఇలా ఉంది. వీళ్ళు దూరంగా ఎక్కడో కొండ కనబడుతుంది కదా, కొన్ని నిమిషాల్లో ఆ కొండలోకి అయితే వెళ్ళిపోతాము. మర్రిపాలెం అంటే ఊరు. సార్ రోడ్డు మీద కల్లాపులు ఇల్లు చూసారు అట్లా ఉన్నాయో. మనం ఉన్న ఊరు అయితే డోన్నూరు. మనం ట్రావెల్ అవుతున్న రోడ్ అయితే నేషనల్ హైవే 516E. చాలా చాలా బాగుంటుంది జర్నీ అయితే నేషనల్ హైవే 516Eలో. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. బైక్ మీద మనం 6కి బయలుదేరితే 9 కల్లా వెళ్ళిపోతాం సీలేరు. నర్సీపట్నంలో 6కి బయలుదేరితే. రైతు భరోసా కేంద్రం డోనూరు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంది మనకి ఫ్రంట్. ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఎవరు మనల్ని చెక్ చేయరు, కానీ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం కన్ఫామ్గా ఆపి చెక్ చేస్తారు. తొరబాడ గడ్డ అనే ఊరైతే వచ్చింది. ఇక్కడ హౌసెస్ చాలా చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్ ఘాట్ సెక్షన్ ఇదంతా. లాస్ట్గా 1 వీక్ బ్యాక్ అయితే ఇదే రోడ్లో జర్నీ చేశాను. బైక్ మీద అయితే వచ్చాను లంబసింగ్కి. సండే, లాస్ట్ సండే అయితే వచ్చాను. మీరు ఇప్పుడు చూస్తున్న సండే. అప్పుడు మార్నింగ్ 3:30కి అయితే స్టార్ట్ అయ్యాను.
అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంత చలి అయితే లేదు. ఈ ఘాట్ సెక్షన్‌లో జర్నీ చేసినప్పుడు అసలు చలే లేదు. స్వెటర్స్ కూడా లేకుండా మేము జర్నీ చేసాము. ఈరోజు స్వెటర్ ఏసుకున్నా సరే వణికిచ్చేస్తుంది. అంత చలుంది. ఇక్కడి నుంచి మనకి లంబసింగి వరకు ఊర్లయితే ఏం ఉండవు. మొత్తం ఘాట్ సెక్షనే. బ్యూటిఫుల్ కర్వ్స్ అయితే ఉంటాయి. తిరుక్కుంటా పోవడమే లంబసింగి వరకు. ముందొచ్చి వాళ్ళు లేరు, వెనకాల వచ్చి వాళ్ళు లేరు. మొత్తం అంతే. లంబసింగి అయితే వచ్చాము. లంబసింగి జంక్షన్. ఇవన్నీ రూమ్సే లంబసింగిలో. ఈ లంబసింగి ఎలా రావాలంటే తుని సైడ్ నుంచి అయితే మీకు బెస్ట్. తుని నుంచి నర్సీపట్నం వచ్చి నర్సీపట్నం నుంచి చింతపల్లి బస్సులు ఎక్కారంటే లంబసింగిలో దిగిపోతారు. నర్సీపట్నం నుంచి గంట జర్నీ ఉంటుంది అంతే. మీకు ఎనీ టైం మార్నింగ్ 4:40 నుంచి నైట్ 8 వరకు నర్సీపట్నంకి బస్సులు అయితే ఉంటాయి. అండ్ అలాగే నర్సీపట్నం నుంచి చింతపల్లికి 1 అవర్ కాదు, హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఉంటుంది. పల్లె వెలుగు బస్సెస్ కాదు కానీ ఎక్స్ప్రెస్ బస్ అయితే ఎక్కండి, ఈజీగా అయితే వచ్చేస్తారు. ఇంకా కూర అయితే వచ్చింది. వీళ్ళ హౌసెస్ చూడండి ఎట్లా ఉన్నాయో, మొత్తం పెంకుటిల్లులు, మట్టి గోడలు. మన బస్సు 80 వెళ్తుంది. ఎక్స్ప్రెస్ కదా, ఇంకేం లేదు. అదే ఎక్స్ప్రెస్ని అల్టాపల్లి కింద తిప్పుతున్నారు కదా. ఊరి పేర్లు చదివే స్కోప్ కూడా లేదు ఇది వెళ్ళే స్పీడ్కి. ఇటు సైడ్ ఒక డైవర్షన్. ఎక్కడికక్కడ ఇంకా ఇంటీరియర్లోకి వెళ్ళడానికి రోడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే 7:40 అయ్యింది. 7:40 కూడా ఇంత మంచి అయితే కురుస్తూ ఉంది. రాజు పాకాల మన ఉన్న ఏరియా అయితే. మనం ఎన్నిసార్లు జర్నీ చేసినా సరే మళ్ళీ జర్నీ చేయాలని ఇప్పించే రూట్ ఈ చింతపల్లి అండ్ పాడేరు, నర్సీపట్నం, అరకు. ఈ రూట్స్ ఎన్నిసార్లు జర్నీ చేయండి, మీరు సమ్మర్లో చేయండి, వింటర్లో చేయండి, రైనీ సీజన్లో చేయండి, ఎప్పుడు చేసినా సరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. చచ్చిపోతున్నాను ఈ చలితో, మామూలుగా లేదు చలి అయితే. నేను ఎన్నో జర్నీలు చేశాను. మార్నింగ్ 5కి చేశాను, 3కి చేశాను, 2:30కి కూడా చేశాను. కానీ ఈ రోజున్న చలి ఎప్పుడు నేను చూడలేదు. జనవరి ఎండింగ్లో కూడా ఇంత చలి ఉంటుంది అనుకోలేదు. ఇక్కడ అంత బీభత్సంగా ఉంది. చేతులు ఏదో కోసుకుపోతున్నట్టుంది ఈ చలికి. మీకు ఎట్లా కనబడుతుందో తెలీదు, మొత్తం ఫాగ్ ఉంది. మొత్తం మనం ఫాగ్లోనే పోతున్నాం. ఊళ్ళు కూడా అట్లా పోతూనే ఉన్నాయి. ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాము. లోపల చాలా బాగుంది. కృష్ణాపురం పైనరీ అంట. ఒక స్వర్గమే. మన ఆంధ్రలో ఉందా ఈ ప్లేస్ అంటే నమ్మలేమంత బాగుంది. ఊరిది నాకు తెలిసి ఇది లోతుగడ్డ జంక్షన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి పాడేరుకి ఒక రూట్ అయితే ఉంటుంది లోతుగడ్డ జంక్షన్ నుంచి. ఎగరేసేస్తున్నాడు మా వాడైతే. అప్పుడు వరకు ఒక గుంట ఉన్నదేమీ లేదు. లంబసింగ్ దగ్గర ఒక 5 మీటర్స్ చిన్న రోడ్డు బాగాలేదు లంబసింగ్ దాటిన తర్వాత. అంతేగాని ఇప్పటి వరకు చాలా బాగా జరిగింది జర్నీ అయితే.
ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే వచ్చింది. దీనికి బోర్డులో అట్లా ఏం లేవు కానీ ఇది మొత్తం కాఫీ తోటలతో ఉంది. బౌండరీ చూసారా, కర్రలతో కట్టారు. కనిపించి ప్రతి ప్లేస్ ఒక అద్భుతంలో కనబడుతుంది. అసలు ఆ కెమెరా తీయబుద్దే కావట్లేదు, అట్లా ఉన్నాయి వ్యూస్ అన్ని. కెమెరాలో ఎట్లా కనబడుతుందంటే రియాలిటీలో ఇంకెంత బాగుంటుందో అర్థం చేసుకోండి. ఆ కింద ఇంకా సందులోకి గొంతుల్లోకి ఒక రూట్ ఉంది, కనబడుతుందా? అది ఎక్కడ పోతుందో మరి. ఆ రూట్లో కూడా బస్సెస్ తిరిగితే కవర్ చేద్దాము. అండ్ ఇంకొకటి, బస్ మీద కాకుండా నేను బైక్ మీద ఇలా ఇంటీరియర్లో ఇంకా రూట్స్ కవర్ చేస్తే మీరు చూస్తారా లేదో కామెంట్ అయితే చేయండి. అలా ఇలా ఉంటే బస్సెస్ వెళ్ళలేని ప్లేసెస్కి నేను బైక్ మీద కవర్ చేస్తాను. ఇటు సైడ్ మన సైడ్ గడ్డి ఏంటంటే నార్మల్గా కుప్పల కింద పెడతారు కదా, ఇటు సైడ్ గడ్డి ఏంటంటే ఒక హైట్లో కర్రలతో కట్టి ఆ పైన అయితే పెడుతున్నారు గడ్డి. కొల్లపరి అక్కడ ఉంది ఊరు, దూరంగా ఉంది కొల్లపరి అని ఊరు. అయితే వచ్చాము స్ట్రైట్ సీలేరు చింతపల్లి బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది మన బస్సు. చింతపల్లి పోస్ట్ ఆఫీస్ 8:15కి రావాలి. 8కి అయితే వచ్చేసింది. 15 minutes ముందైతే వచ్చింది. బస్ స్టాండ్లో అయితే ఆగుతుంది నాకు తెలిసి, టిఫిన్ కోసం ఆగితే ఒక రౌండ్ అయితే వేసేయాలి టిఫిన్. మొత్తం సీట్లన్నీ ఖాళీ అయ్యాయి కానీ ఫ్రంట్ క్యాబిన్లో సీట్ ఖాళీ అవ్వలేదు. ఎక్కి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, కనబడుతున్నారు కదా జనం. చింతపల్లి అయితే వచ్చేసాము. మనదైతే జీకే వీధి చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. టిఫిన్ బ్రేక్ అనుకున్నాను, టిఫిన్ బ్రేక్ కాదంటే సాపర్లలో టిఫిన్ బ్రేక్ ఉందంట. ఇప్పటి వరకు చాలా చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనుకుంటున్నాను. టాయిలెట్ బ్రేక్ మాట ఇది. చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో టాయిలెట్ బ్రేక్ అయితే ఇచ్చారు. చింతపల్లి ఊళ్ళోంచి మళ్ళీ నేషనల్ హైవే 516 ఈకైతే వచ్చేసాము. నేషనల్ హైవే 516 ఈలో మనమైతే ఇప్పుడు సీలేరు వరకు అయితే వెళ్తున్నాము. మనము ఇప్పుడు ఈ జర్నీ జీకే వీధి వరకు అనుకున్నాం కదా. చింతపల్లి నుంచి జీకే వీధి 20 kilometers అంట. నేను ఎన్ని జర్నీలు చేసినా చింతపల్లి బస్ స్టాండ్ అటు సైడ్ చూశాను, అప్పుడు ఇటు సైడ్ కూడా చూస్తున్నాము. చాలా పెద్దది చింతపల్లి ఊరైతే. ఈ ఊరి పేరు అంతర్లా అంట. చింతపల్లి దాటిన తర్వాత వచ్చిన ఊరు. ఇక్కడ ఒక 15 minutes టిఫిన్ బ్రేక్ అయితే ఇచ్చారు. టిఫిన్ తినేసి మళ్ళీ బయలుదేరాం. బాగుంది ఇదైతే. బస్ స్టాండ్లోనేమో టాయిలెట్ బ్రేకు, చింతపల్లి దాటి ముందుకు వచ్చిన తర్వాత ఏమో టిఫిన్ బ్రేకు, అలాగే మళ్ళీ బస్సు సీలేరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. మళ్ళీ గూడెంలో లంచ్ బ్రేక్ అంట. ఇక్కడ ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా కావాలంటే మ్యాక్సిమం చింతపల్లి దగ్గర ఉంటుంది కదా, లంబసింగ్లో ఉన్న వాళ్ళు చింతపల్లి రావాలి, లేదంటే నర్సీపట్నం అయితే వెళ్ళిపోవాలి. మనం అదే కానీ అక్టోబర్ నవంబర్ ఈ టైంలో వచ్చి ఉంటాయి. ఈ ఏరియా కూడా నెక్స్ట్ లెవెల్ కనిపించింది, గ్రీన్ కలర్లో ఉండి. ఇంకా కుమ్మెద్దరి మాట వ్యూ అయితే. చాలా ఊర్లు అయితే ఉన్నాయి ఇంటీరియర్లో, చాలా అంటే చాలా. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఈ తోటలు, బ్యాక్గ్రౌండ్లో కొండలు, ఆ వ్యూ అంతా. ఇట్లాంటి అద్భుతాన్ని ఆస్వాదించాలంటే కన్ఫామ్గా ఇట్లాంటి రూట్లలో జర్నీ చేయాల్సిందే. మీరు జర్నీ చేయకపోయినా పర్లేదు, నన్ను సపోర్ట్ చేస్తే నేను జర్నీ చేసి మీకైతే చూపెడతా. రిమ్ తాండా ఈ ఊరు. ఇక్కడ ఉన్న జనాల ఫేస్ కట్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. కొంచెం ఒరిస్సా వాళ్ళ ఫేస్ కట్ టైప్ ఉంది. నేషనల్ హైవే 516 ఈయన్ని వదిలేసి ఒక రోడ్లోకి అయితే వెళ్తున్నాం. ఇది జీకే వీధి మండలంకి అయితే వస్తుందంట, రింతాండ. సినిమాల్లో కూడా చూస్తుంటారు ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్. కృష్ణదేవిపేట 44 kilometers హైవే పట్టుకొని వెళ్ళిపోతే. పంట లేకపోవడం వల్ల ఈ ఏరియా చూసారా అట్లా కనబడుతుందో. పంట ఉన్నప్పుడు చూస్తే ఒక బ్యూటీ, పంట లేనప్పుడు చూస్తే ఒక బ్యూటీ. వీళ్ళ హౌసెస్ మాత్రం చాలా బాగున్నాయి. పెంకుటిల్లులు, మట్టి గోడలతో
రేకుల షెడ్లు చాలా అంటే చాలా బాగున్నాయి. అట్లాంటి బ్యూటిఫుల్ వాటర్ క్రాసింగ్ అయితే మరెన్నో ఉన్నాయి ఈ జర్నీలో. అక్కడక్కడ ఉన్నాయి ఇళ్ళు, అక్కడ 3, అక్కడ 2 ఇంట్ల మధ్యలో ఉండే పొలాలు. బాగుంది. ఈ రూట్ ఎట్లా ఉందంటే కొంచెం జోలపుట్ రూట్ ఉంది కదా, మన ఛానల్లో పాడేరు జోలపుట్ వ్లాగ్ చేసాం కదా, ఆ రూట్కి దగ్గరలో అయితే ఉంది. కానీ ఇక్కడ హౌసెస్ అక్కడక్కడ 3-4 హౌసెస్ అయితే ఉంటున్నాయి. ఏబులం అంట, ఏబులం. ఊరికి 1-2 షాప్స్ అయితే ఉంటున్నాయండి. పెట్రోల్ బంక్లు అయితే ఎక్కడ లేవు. ఎక్కడన్నా పెట్రోల్ కావాలంటే అక్కడక్కడ ఊర్లు ఉంటున్నాయి, ఆ ఊర్లో బాటిల్ కొనుక్కొని పోసుకోవడమే. గుడెం ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అంట, గుడెం అనే ఊరు. ఇలా లోపలికి వెళ్తే నీలవరం అంట 2.6 కిలోమీటర్స్. నరకమేమో అక్కడి నుంచి. మామూలుగా సిటీలో ఉన్న రోడ్లే పట్టించుకోరు, ఇంత ఇంటీరియర్లో ఉన్న రోడ్లు ఏం పట్టించుకుంటారు. మొత్తం గ్రీన్ కలర్లో, ఆ బ్యాక్గ్రౌండ్లో కొండలతో అది. ఊరొచ్చింది, ఎండ కూడా సరిగ్గా రావట్లేదు ఇక్కడికైతే, అంత డీప్ ప్లేస్లో ఉన్నాం. ఇంత జర్నీలో ఇక్కడుంది పెట్రోల్ బంక్, రోడ్డుకి ఆపోజిట్ సైడ్. తారాకొండ ఇక్కడి నుంచి 33 కిలోమీటర్లు. జీకే వీధి ఊర్లో ఉంది. ఊరైతే పెద్దదే, దూరంగా కనబడుతుంది ఊరు. జీపులు, డొక్కు జీపులు. దారాలమ్మ తల్లి షాపు, ప్రతి షాప్కి దారాలమ్మ తల్లి అని పేరుతో బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇది జీకే వీధి. జీకే వీధి వచ్చేసాం కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో అయితే వెళ్తాం. మీకు నెక్స్ట్ పార్ట్ ఇది ఆదివారం వస్తుంది కదా, మీకు మంగళవారం సాయంత్రం అయితే వచ్చేస్తుంది. బాయ్.